హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీది చాలా బాగున్నామండి. మా బామ్మర్ది పెళ్ళి ఇంకా జరుగుతున్న సంగతి మీకు తెలుసు. ఇంకా వాటన్నిటిని చాలా వీడియోస్ అయినాయండి, వంట వీడియోలు, ఇంకా పెళ్లి వంటలు, అలానే ఇంకా మా బామ్మర్ది మ్యారేజ్ వీడియో, అలానే ఇంకా అందరితో చుట్టాలతో ఇంకా చాలా వీడియోస్ అయినాయి. అయినప్పటికీ ఆ వీడియోస్ మొత్తం ఇంకా ఒక సిరీస్లా చూపిస్తాను అనమాట. అయితే ఇంకా వీడియోస్ మొత్తం మెయిన్ ఛానల్లో, అలానే ఇంకా మీరు చూస్తున్న ఈ ఛానల్లో అంటే ఇస్మాన్ అనేది బ్లాగ్స్లో, అలానే అనిరాజ్ విలేజ్ బ్లాగ్స్లో అయితే రెండు ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఇంకా రెండు ఛానల్లో మీరు చూసినట్టయితే కంటిన్యూస్గా వీడియోస్ ఇంకా మ్యారేజ్ సెలబ్రేషన్స్ ఎలా జరిగిందని చెప్పేసి మీకు అర్థమవుతుంది. సరేనా? ఇంకా తర్వాత వచ్చేసి ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఉదయాన్నే ఇంకా పెళ్లి వంటలు ఎలా ఎలా జరుగుతాయి, టిఫిన్లు కానీ ఇంక భోజనాలు కానీ పిలవటం కానీ అసలుకి ఏదేది మొత్తం ప్రతిదీ ఇంకా ఈ వీడియోలో ఉంటుంది. చూడండి, చూసిన తర్వాత ఒక లైక్ కొట్టండి. ఇంకా సిరీస్ లాగా ఇంకా నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాను. అంటే 15 నిమిషాలు వీడియో అయితే నేను కంటిన్యూగా పెడతాను అనమాట. ఇంకా 15 నిమిషాల కంటే ఎవరు ఎక్కువ చూడలేరు. అందుకని చెప్పేసి ఇంకా పాటుగా బాగా చేసుకుంటూ వీడియోస్ అయితే మీకు అర్థమయ్యే రీతిగా పోస్ట్ చేస్తున్నాను. ఎలాగంటే ఇప్పుడు ఒక పెళ్ళి భోజనాలు అంటేనే చాలా రకాలు ఉంటాయి. వాటిలో ఫస్ట్ లేవగానే ఉప్మా రవ్వ, తర్వాత చట్నీ, ఇదొక భాగం, తర్వాత వచ్చేసి చికెన్ కర్రీ అదొకటి, బిర్యానీ, ఇలాగ అన్ని రకాలు ఉంటాయి కదా. అలాగా మొత్తం ఒక దాంట్లో చూపించినా బాగుండదు. అంటే విడివిడిగా చూపిస్తే కర్రీ ఎలా చేయాలని చెప్పేసి మీకు కూడా వివరంగా తెలిసిద్ది కదా. ఒకవేళ మన ఇంట్లో పెద్ద సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు ఇలా వివరంగా చేసుకోవచ్చు అని చెప్పేసి, అలానే పల్లెటూరులో ఇంకా మ్యారేజ్ ఎలా జరుగుతుందని చెప్పేసి ప్రతి వివరంగా అయితే ఇంకా అది పెద్ద పెళ్ళి అంటేనే పెద్ద మ్యాటర్ అండి. ఆ మ్యాటర్ని ఇంకా మొత్తం ఒక దాంట్లో పోస్ట్ చేసి మీకు అర్థం కాదన్న రీతిన నేనైతే ఇంకా ఇలాగ భాగాలుగా పెట్టాల్సి వస్తుంది. మీ రెండు ఛానల్లో ఇంకా చూసినట్టయితే నానిరాజ్ విలేజ్ వ్లాగ్స్లో, అలా ఇస్మార్ట్ నానిరాజ్ వ్లాగ్స్లో రెండు ఛానల్లో ఒకసారి చూసి మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సరేనా? వీడియో కంటిన్యూ అవుతుంటుంది చూడండి. వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న హెల్ప్, ఒక లైక్ కొట్టి వీడియోని చూడండి. నచ్చిన తర్వాత మీకు కొత్తగా వస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేస్తే వీడియోస్ కంటిన్యూగా వస్తూ ఉంటే మీరు రెగ్యులర్గా చూడవచ్చు. మన ఛానల్లో ఇంకా లైఫ్ స్టైల్ ఉంటుంది, మా ఫ్యామిలీది, తర్వాత వచ్చేసి మా తమ్ముడి మ్యారేజ్ సెలబ్రేషన్స్ వీడియోస్ ఉన్నాయి. అలానే ఇప్పుడు మా బామ్మర్దిది కొత్తగా జరిగిన సెలబ్రేషన్స్ జరగబోతుంది. అలానే నా భార్య మీద అంటే రాజకుమార్ మీద ఫ్రాంక్స్ చేసిన వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ ఫ్రాంక్ చేసిన వీడియోస్ ఏమో ఇంకా మన మెయిన్ ఛానల్లో ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇంకా మన ఛానల్కి మనకైతే రెండు ఛానల్స్ ఉన్నాయి. అందుకని మీకు వివరం చెబుతున్నాను అనమాట. సరేనా? ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి, స్కిప్ చేయకుండా. చెప్పేది మన పింఛన్ రోజే నేను గురికాడ పోతే డబ్బుల కోసం ఎవరు తాగదాడుతున్నా అనుకోవాలి వీడియోలో, కానీ మాట్లాడు తాగదాడు. ఇప్పుడు పోదామా? ముందడి పోయి అప్పుడు పోయేస్తాం. మావా అది చెప్పు. కొట్టు. ఓకేనండి, ఉప్మారావు చేయడం అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇంకా మన పలావ్లోకి, అలానే చికెన్ కర్రీలోకి, వీటన్నిటిలోకి మనకు మసాలా కావాలి కదా. అందుకని చెప్పేసి మసాలా పట్టుకుంటున్నారు.
ఇదే ముక్కు పొడికైంది కదా, అయిందా ముక్కు పొడికైందా వేరే ఉందా మీదా? ఆహా, ఇది కొన్నారా ఈ మధ్య? మంచి పని చేశారు. ఓకేనండి, ఇంకా టిఫిన్కి అయితే ఏర్పాటు చేస్తున్నారు. బట్ కాలుతుందిరా, పట్టుకో ఏం కాదు. ఓకేనండి, ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా చట్నీ చేస్తున్నారు దాంట్లోకి. అసలు ఉండమాడసాట అసలు ఉండవమ్మా నువ్వు. ఓకేనండి, ఇంకా పెళ్లి టిఫిన్ అయితే చూసారు కదా, అందరూ టిఫిన్ చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నానికి మళ్ళీ భోజనం మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. అండి టిఫిన్ చేసింది, టిఫిన్ మాత్రం చాలా బాగుంది. ఉప్మా దాంట్లో వచ్చేసి సువాసిని కూడా ఉంటాయి. ఉప్మాలో చట్నీ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా త్వరగా తినేసి ఇంకా వంట కార్యక్రమాలు అయితే చూసుకోవాలి. నెక్స్ట్ వీడియో చూపిస్తాను, చూడండి సరేనా? కొత్త సరే ఒకసారి చేయండి. ఎక్కడ సువాసిని అయితే మనం కొరమేలు చేప పచ్చడి అయితే పెట్టాం కదండి, చాలా టేస్టీగా ఉందని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పేశారనమాట. చికెన్ పీకులు అలానే చేప పీకులు మన కాడ అన్ని వెజ్ నాన్ వెజ్ పీకులు మొత్తం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కదండి. అదే కాక ఇది వర్షాకాలం కదా, వేడివేడిగా ఇంకా వేడివేడి అన్నంలోకి ఇలా పీకులు వేసుకుని తినాలనిపించిన వాళ్ళందరూ అయితే మన వద్ద అన్ని పీకులు అయితే అవైలబుల్గా ఉన్నాయండి. కావాల్సిన వాళ్ళు అయితే ఆర్డర్ చేసేసుకోండి సరేనా? పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇది వచ్చేసి ఇంకా ఫ్రెష్ పచ్చడి అనమాట. ఇంకో నెక్స్ట్లో చూపించేది వచ్చేసి చికెన్ పీకులు అండి. చాలా బాగుంది అసలుకి, అన్ని పక్కా కొలతలతో మీ కళ్ళ ముందే ఇంకా అంతా పికిల్ చేయడం కూడా చూపించాం కదండి. ఇంకెందుకండి డౌట్ అయితే ఇంకా అలా మొత్తం ప్యాకింగ్ చేసేసుకొని ఇంక ఇలా డిటీసీ ద్వారా కొరియర్ అయితే పంపిస్తామండి సరేనా? ప్యాకింగ్ చేసినవి కూడా చూపిస్తాను చూడండి. ఇంకా మీకు ఏ రిమార్క్ లేకుండా చాలా సింపుల్గా అయితే పంపించగలవండి. కావాల్సిన వాళ్ళు అయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను, కాల్ చేయండి. అలానే వాట్సాప్ చేసేసి ఇంకా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియో కలుగుతాం.